హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ చూడండి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ క్వైట్ అని కొట్టి సర్చ్ కొట్టండి. కొట్టిన వెంటనే ఇక్కడ పైన మీకు డ్రైవింగ్ లైసెన్స్ క్వైట్ అని వస్తుంది గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ సర్వీస్ అంట డ్రైవింగ్ లైసెన్స్ది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సివిల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అది కొట్టి ఎంట్రీ కొడితే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, విజిట్ అండ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇన్ ద గవర్నర్ యూ రిఫర్ టు అండ్ సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంట. మనకి వాళ్ళకి ఏమేమి కావాలనేది వాళ్ళతో మనం అడిగి కనుక్కొని తెలుసుకుని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని వాళ్ళకి సబ్మిట్ చేయాలి గాయస్. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. మెడికల్ చెకప్స్ అయి ఉండాలి. పే ఫర్ ఫీజ్ డ్యూ అంట. ఫీజు ఏమన్నా డ్యూ ఏమన్నా ఉన్నా కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, హౌ మచ్ ఈజ్ ద డ్రైవింగ్ లైసెన్స్ ఫీ ఇన్ క్వైట్ డ్రైవింగ్ లైసెన్స్ మనకు కావాలి అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఒక 10 KD గైస్, 10 KD మెడికల్ది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 5 KD. ప్రాక్టీస్ టెస్ట్ అది ఫ్రీకి, ప్రాక్టీస్ టెస్ట్ ఫ్రీ 5 KD. టోటల్ 20 KD గైస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు హౌ మచ్ శాలరీ టు గెట్ ఏ లైసెన్స్ ఇన్ క్వైట్ అంట. ఇక్కడ మనకు వచ్చేసి హౌ మచ్ శాలరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ క్వైట్. దేర్ ఈస్ నో మినిమమ్ శాలరీ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. మనకి ఇంతే ఉండాలి అంతే ఉండాలని ఎలాంటి ఇవి కూడా లేవు గైస్. కొన్ని ఎలా అంటే కొంతమందికి లైక్ క్వైట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చేయించిస్తారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది. కొంతమందికి అయితే అలా కూడా అలా ఉండదు. మనకి ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటేనే కార్ది ఇక్కడ తెచ్చాక వాళ్ళకి చూపించాక అది అప్లై చేస్తామైతే జరుగుద్ది. మీరు చూడొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ క్యాన్ ఓన్లీ గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఇఫ్ దే అడాప్ట్స్ టు ద లిస్ట్ ఆఫ్ రూల్స్ అంట, ఇంక్లూడింగ్ హ్యావ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ, డ్రాయింగ్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ అట్లీస్ట్ 600 KD. అంటే ఆల్మోస్ట్ మీకు నాకు తెలిసినంత వరకు ఒక 2 lakhs ఆర్ 2.5 lakhs ఉండాలి గైస్. 2 నుంచి 2.5 లక్షలు ఉండాలి 600 KD అంటే ఇండియన్ కరెన్సీ వచ్చేసి. తర్వాత హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ద డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అంట. 20 మల్టిపల్ క్వశ్చన్స్ అంట. మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే మనకి టెస్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా కూడా గైస్ ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇక్కడ టెస్ట్కి తీసుకుంటారు. కానీ మనం కార్ ఫస్ట్ లైసెన్స్ కావాలి అంటే ఐదర్ బైక్ అన్నా ఇక్కడ డ్రైవ్ చేసి చూపించాలి, లేదా సైకిల్ అన్నా రైడ్ చేసి చూపించాలి. తర్వాతే కార్ది టెస్ట్ చేయించుకుని మరి వీళ్ళు మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇస్తారు గాయస్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు, మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లీగల్ ఆర్ నాన్ లీగల్ క్వైటిస్ అంటే క్వైట్ పీపుల్ అవ్వచ్చు, ఇక్కడ లోకల్ రిలీజన్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లైక్ ఇండియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్, సౌత్ ఆఫ్రికా. సో ఇలా ఏ కంట్రీస్ వాళ్ళైనా కూడా సపరేట్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ది మాత్రం పర్మిట్ది ఆ వెహికల్వి అన్నీ కూడా చూసుకోవాలి గైస్. థ్యాంక్ యూ.